హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కొబ్బరి మిఠాయి చేస్తున్నా. ఏం శనగగుళ్ళు కొబ్బరితోని. మనం ముందుగా కొబ్బరి తురుముకున్నాం. ఒక కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు పంచదార పోసుకొని పొయ్యి పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం సిమ్లో పెట్టుకొని పాకం రావాలి. కొంచెం లైట్ పాకం వచ్చేసాక మనం ఏం శనగలు వేపుకొని ఇప్పుడు దాన్ని పొట్టు తీసుకొని శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ రెండు కొంచెం పాకం వచ్చాక ఇప్పుడు శనగగుళ్ళు ఆ పాకంలో వేయాలి. వేసుకున్నాం కదా. ఇప్పుడు వేసుకున్నాక ఈ రెండు బాగా పాకం వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. అడుగు పడుతుంది, అందుకని పాకం వచ్చాక కలుపుతూ ఉండాలి. కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసుకోండి. పాకం వచ్చిందో రా చూసుకుందాం. ఈ కొబ్బరి మిఠాయికి బాగా ఉడకాలండి. కొబ్బరి ఉడికే వరకు పాకం రాదు, అందుకే అన్నీ కలిపి పెట్టాను. ఇప్పుడు చూసుకుందాం పాకం వచ్చిందో అలాగని. వచ్చేసిందండి పాకం వచ్చి కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయింది. 2 ప్లేట్లు తీసుకుని ఆయిల్ రాసుకొని ఆ ప్లేట్లు అంటే వేసుకుంటే కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయింది. ఎప్పుడైనా కొబ్బరి మిఠాయికి కొబ్బరి పంచదారైనా బెల్లమైనా కలిపేసి పెట్టాలి పొయ్యి మీద. లేకపోతే పాకం తీస్తే గట్టిగా ఈ పాకం రాదు, కొబ్బరి ముక్క ఉడకదు. అందుకే ఎప్పుడైనా మొత్తం కలిపి పెట్టుకోవాలి. కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం, చల్లారింది. కొబ్బరి మిఠాయి వచ్చిందండి, బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నన్ను ఫాలో అవ్వండి.